హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు షమ్కే కిచెన్. ఇవాళ ఎంతో టేస్టీగా క్రిస్పీ వంకాయ రెసిపీని షేర్ చేద్దాం అనుకుంటున్నానండి. వంకాయని ఇష్టపడని వాళ్ళు కూడా దీన్ని చాలా ఇష్టంగా తినేస్తారు. లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదామా? దీనికోసం మనం ముందుగా ఒక హాఫ్ కప్ మైదా పిండిని, ఒక హాఫ్ కప్ కార్న్ఫ్లోర్ని, అలాగే అందులోకి పసుపు, ఉప్పు, మీకు రుచికి తగ్గట్టు కారాన్ని, అలాగే 1 టీ స్పూన్ కొరియాండర్ పౌడర్, అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా, అలాగే జింజర్ గార్లిక్ పేస్ట్, తర్వాత కొద్దిగా పెప్పర్ పౌడర్ని కూడా వేసుకోండి. పెప్పర్ పౌడర్ వేస్తే రుచి చాలా బాగుంటుంది. ఈ విధంగా వేసుకున్న వాటిని అన్నిటినీ బాగా కలుపుకున్న తర్వాత, మర్చిపోయానండి, ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు రైస్ ఫ్లోర్ వేసుకోండి. దీనివలన మనకి చాలా క్రిస్పీగా వస్తుంది వంకాయ. తర్వాత ఈ విధంగా కలుపుకోవాలండి. మనము స్పూన్ తీస్తే స్పూన్ కతుక్కున్నట్టు ఉండాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత బ్యాటర్ని పక్కన పెట్టుకోండి. అలాగే వంకాయల కోసము ఒక దాంట్లో వాటర్ తీసుకొని అందులో సాల్ట్ వేసి పక్కన పెట్టుకోండి. నేను చూపించిన విధంగా వంకాయలని ఇలా పీల్ చేసుకోవాలండి. ఇలా పీల్ చేసుకొని అన్ని వంకాయలని ఉప్పు నీటిలో వేసుకోవాలి. నేను చూపించిన విధంగా అడ్డంగా మీకు ఎన్ని ఘాట్లు వస్తాయో ఆ విధంగా అడ్డంగా కట్ చేసుకోవాలండి. అలాగే నిలువుగా కూడా ముచ్చుకుపోకుండా మనము కట్ చేసుకోవాలి. టోటల్గా మీకు పువ్వుకి పెటల్స్ ఎలా ఉంటాయో ఆ విధంగా వచ్చేటట్టు మనం కట్ చేసుకోవాలి. చూసారండి, ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనము బాగా నీళ్ళల్లో ఒకసారి కడిగేసుకున్న తర్వాత నీరు లేకుండా మనము ఒక క్లీన్ క్లాత్తో మనము నీటినంతా తుడిచేసుకోవాలి. అలా తుడుచుకున్న తర్వాత కార్న్ఫ్లేక్స్ని తీసుకోవాలండి. తీసుకొని దాన్ని కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. అలాగే నా దగ్గర కొద్దిగా బ్రెడ్ క్రమ్స్ కూడా ఉన్నాయండి. 2 కలిపి మిక్స్ చేసుకొని ఇలా పౌడర్ని పెట్టుకున్నాను. తర్వాత మనం కట్ చేసుకున్న వంకాయల్ని ఈ విధంగా బ్యాటర్ అంతా లోపలికి వెళ్ళే విధంగా మనము ముంచుకోవాలి. ఒకవేళ వెళ్ళకపోతే కనుక మధ్యలో విడదీసుకొని ఈ విధంగా కూడా మనము బ్యాటర్ని అద్దేటట్టు చేయాలి. తర్వాత ఈ విధంగా చేసిన దాన్ని మనము రెడీ చేసుకున్న ఈ కార్న్ఫ్లోర్ అండ్ బ్రెడ్ క్రమ్స్ మిక్చర్లో వేసి దాని మీద చల్లుకోవాలి. ఇలా వేయడం వల్ల మొత్తము మనకి బాగా అతుక్కుంటుందండి మిక్చరు. ఒకవేళ లోపల వెళ్ళకపోతే కనుక ఈ విధంగా తీసి లోపల కూడా బ్రెడ్ క్రమ్స్ని ఈ విధంగా వేయచ్చు. ఇలా వేసుకున్న వాటిని అన్నిటినీ మనము పక్కన పెట్టుకోవాలి. ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత మనం డీప్ ఫ్రై కోసము ఆయిల్ని తీసుకోవాలండి. ఆయిల్ మరిగిన తర్వాత మీడియం ఫ్లేమ్ చేసేసుకొని మనం ఈ విధంగా చేసుకున్న వంకాయల్ని మనం కొంచెం లైట్గా స్ప్రెడ్ చేసుకున్నట్టు చేసుకొని వేయించుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేయడం వల్ల అవి పెటల్స్ లాగా విడిపోతాయండి. ఈ విధంగా 2 సైడ్లు మీడియం ఫ్లేమ్లో వేపుకోవాలండి. లేకపోతే కనుక వంకాయ మనకి సరిగ్గా ఉడకదు. చాలా క్రిస్పీగా వస్తాయండి. ఈ విధంగా వేపుకున్న వాటిని తీసుకొని ఇలా పక్కన పెట్టేసుకోండి. నూనె కూడా అసలు పీల్చలేదండి. నేను వేసిన నూనె ఆల్మోస్ట్ అలానే ఉంది. ఈ విధంగా మిగతా వాటిని కూడా చేసేసుకోండి. ఇలా స్ప్రెడ్ చేసుకొని ఇలా వేయించుకున్నవండి మనకి పప్పుచారులోకైనా చారులోకైనా పెట్టుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక్కసారి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. వీలుంటే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ ఫాలో మై Instagram also. Thanks for watching.